హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. సండే వ్లాగ్ అని పెట్టాను కదా, తర్వాత ఇది మండేది అనమాట. ఇందులోనే మండే ట్యూస్డే 2 days అయితే పెడుతున్నాను, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ తీయలేదు అనమాట. ఇంకా చిన్న చిన్నగా ఎందుకులని ఇంకా మొత్తం కలిపి కలిపి ఒకటిలాగైతే పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పాప ఏంటంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళింది పిల్లలతో ఆడుకోవాలని చెప్పి, అక్కడే ఉంటానులని. బాబు ఏమో వెళ్ళను అన్నాడు అనమాట. తనేమో నా దగ్గరే ఉన్నాడు. ఇంకా మా పాపకి ఏంటంటే బాగా పిల్లలతో ఆడుకోవటం అట్లా ఇష్టం అనమాట. బాబు ఏంటంటే కొంచెం అమ్మ దగ్గరే ఉండాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు, వెళ్తాడులే కానీ. కాకపోతే ఇంకా నేను లేకపోతే ఉండడు అనమాట ఎక్కువసేపు. ఇంకా పాప అయితే ఒక రోజు అట్లా ఉంటుంది, సెకండ్ డేకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలవాటు పడలేదు వాళ్ళు మేము లేకుండా ఉండటం. అంటే ఒక 1 or 2 days అయితే ఉంటారు, కానీ ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండరు ఎక్కడా కూడా. సెకండ్ డేకి ఇంకా బెంగగా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకైతే తను మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటుందిలే అని చెప్పేసి అయితే పంపించాను. కొంచెం పిల్లలకి అలా కూడా అలవాటు చేస్తూ ఉండాలి కదా, లేకపోతే తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా అట్లా అప్పుడప్పుడు అట్లా కొంచెం అలవాటు చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా అందరూ లేచిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా కూర్చొని ఇంకా ఈ రోజు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా అత్తయ్యను మా ఆడపడుచేమో హాస్పిటల్ పని ఉందని హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇంకా కర్రీస్ అవి చేద్దాంలని ముందైతే టిఫిన్ చేసి తర్వాత అయితే టీ తాగాను. ఇంకా కూరగాయలు చూస్తేనేమో క్యాబేజీ మెంతి కూర ఉందనమాట. ఇంకా ఎక్కువ ఏమి లేవు. సరేలే అని మెంతికూర పప్పును క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై తినకైతే దగ్గర సంవత్సరం అయిపోయి ఉంటుంది. హైదరాబాద్ వచ్చాక అసలు క్యాబేజీ అనేది తెచ్చుకోలేదు. ఏంటో మరి తెచ్చుకోవాలని అనిపించలేదు. క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, అందుకనే ఏమో కానీ క్యాబేజీ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. గుంటూరులో ఉన్నప్పుడన్నా అప్పుడప్పుడు తీసుకొచ్చి టమాటా క్యాబేజీ కలిపి అలా పులుసు కర్రీ లాగానే చేసేవాళ్ళం అనమాట. ఇంకా మా మామయ్య ఏంటంటే కొంచెం పెద్దలాడి తినే అలవాటు కదా వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి ముందు వంట అయితే చేసి తర్వాత ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ కడిగేద్దామని ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఎండ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. గుంటూరులో చెమటలు అయితే బాగా పోస్తున్నాయి అనమాట. ఇంక నేను ఏంటంటే టీవీ పెట్టుంటే ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ఇంకా అది చూస్తూ వంట అయితే చేస్తున్నాను అనమాట. పప్పు ఉడికిపోయింది, ఇంకా తాలింపు వేయటమే. మెంతికూర అయితే ఇంకా 4 కట్టలు ఉందనమాట, మెంతికూర చిన్నవి. ఇంకా అదైనా ఎంత అవుతుంది, ఇంకా అదైతే పప్పు లాగా చేసి క్యాబేజీ ఫ్రై లాగా అయితే చేశాను అనమాట. పప్పులోకి మనం తాలింపు వేసుకోవటమే చాలా ఇంపార్టెంట్ కదా. పప్పు తాలింపు వేసేటప్పుడు కొంచెం నెయ్యి కనుక వేసినట్లయితే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పు అరగదు అట్లా అనుకున్న వాళ్ళు ఇలా నెయ్యి తింటే కనుక అరుగుతుందంట. సాంబార్ అట్లా తిన్నప్పుడు కూడా కొంచెం వేసుకుంటే కనుక గ్యాస్ ప్రాబ్లం అట్లా లేకుండా ఉంటుందంట. ఇంకా తాలింపులు అయితే ఇంగు వేస్తే స్మెల్ అయితే సూపర్ అయితే వస్తుంది. నాకైతే తాలింపు స్మెల్ అంటే బాగా ఇష్టం అనమాట. కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అవి వేసి ఇంగు వేసినప్పుడు వచ్చి స్మెల్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. కొంతమందికి అయితే అదే ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం కూరలాగా ఉంటుంది అంటూ ఉంటారు కదా. కాకపోతే తాలింపు ఎప్పుడైనా అలా వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది, చట్నీస్ అవి కూడా. ఇంకెక్కడైతే వంట అయితే అయిపోయింది అనమాట. బియ్యం కూడా కడిగి పెట్టాను, బియ్యం కొంచెం నానతేలే అని చెప్పేసి. ఇంకా ఈ కిచెన్ లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి అయితే స్నానం చేపించాను. తర్వాత ఇంక నేనైతే రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఇంకా రైస్ సిమ్ లో పెట్టేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉంటే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. మామూలుగా అయితే అనుకుంటాను గుంటూరు వచ్చిన తర్వాత అందరు ఉంటారు కదా వీడియోస్ అయితే తీద్దామని, కానీ ఏంటో ఇక్కడికి వచ్చాక వీడియోస్ అయితే చాలా తక్కువ తీస్తాను అనమాట. ఏదో కొన్ని తీస్తూ ఉంటాను, డే మొత్తం అట్లా ఏం తీయను అనమాట. ఎందుకంటే ఇంకా మాట్లాడుకుంటూ అట్లా ఉంటాం కదా, దానివల్ల ఏమో కానీ అంత ఇంట్రెస్ట్ కూడా రాదు. మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా కొంచెం అందరూ కెమెరా ముందు అంత ఫ్రీగా ఉండలేరు కదా, మళ్ళీ వీడియో తీస్తున్నామంటే ఇంకా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా, కొంచెం అదొక ఇన్సెక్యూరిటీ లాగా. అందుకని చెప్పేసి ఎక్కువ తీయను అనమాట. అప్పుడప్పుడు కొన్ని అయితే తీస్తాను అందరం కలిసి ఉన్నప్పుడు. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది కదా. ఇంకా ఒక్కడే కావటం వల్ల ఏంటంటే
తనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటమో లేక ఫోన్ చూడటమో లేదా బిస్కెట్స్ అట్లా ఏవో ఒకటి అట్లా తినటం అట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ ఉన్నప్పుడు అయితే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారనమాట. ఏమనర్లే వీళ్ళు అని చెప్పేసి, పిల్లలు అంతే కదా, ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అలసి చూసుకొని ఇంకా ఎక్కువ గొడవ చేస్తారు. మా బాబు అయితే అంతే, మా దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ చేస్తారు, కానీ మా అత్త వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేమేమన్నా అంటే వాళ్ళని అరుస్తారని చెప్పేసి ఎక్కువ గొడవ అయితే చేస్తూ ఉంటారనమాట. బాగా మొండిగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఏమనర్లే అని చెప్పేసి ఇంక ఈ రోజు లంచ్ అయితే క్యాబేజీ ఫ్రై, మెంతికూర పప్పు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా లంచ్ చేసి కొంచెంసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ బాబు మా లైన్ లోనే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట, తన దగ్గరికి వెళ్దామంటే ఇంకా ఆడుకున్నాడు. కాసేపు ఆడుకొని వస్తుంటే ఇంకా మా ఇంటి దగ్గరికి రాగానే అమ్మ మన ఇంట్లోకి వెళ్దామని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నాడు. మేము హౌస్ అయితే రెంట్కి ఇచ్చాం కదా, అలా వెళ్ళకూడదమ్మా అంటే స్టెప్స్ మీద ఒక 2 minutes అయితే కూర్చున్నాడు. పిల్లలకి కూడా పాప ఇంటి మీద చాలా బెంగగా ఉందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, ట్యూస్డే వాక్ అనమాట. ఇంకా వెజిటబుల్స్ ఏమీ లేవని చెప్పాము కదా, అందుకని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మా ఆడపచ్చి ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తీసి అయితే సర్దుతుంది అనమాట. అంటే కొన్ని ఎప్పుడో తెచ్చినవి ఉంటాయి కదా, అడుగు బడుగు మనం ఒక్కోసారి ఒకటి పెట్టి మర్చిపోతూ ఉంటాము. అందుకని చెప్పేసి మొత్తం తీసేసి చక్కగా పేపర్స్ అయితే వేసి పెడుతుంది అనమాట. నేనైతే ఎక్కువ కూరగాయలే పెడతాను కానీ మిగతా ఎక్కువ పెట్టాను అనమాట. కూరగాయలు ఇంకేదన్నా పిండి పాలు అంతే, ఇంకా చింతపండు బెల్లం అట్లాంటివి ఏమి పెట్టామో. కొంతమంది అవి అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా, ఏమన్నా కారపొడులు పిండులు రవ్వలు అట్లాగా. నేనైతే అవన్నీ ఏం పెట్టాను అనమాట. కొంతమందికి ఏంటంటే అవి పెట్టుకునే అలవాటు ఉంటుంది, అంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటారు. నేను ఇంకా పెడితే ఏదన్నా పచ్చడి అట్లాంటివి ఉంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందిలే అని పెట్టేదాన్ని అంతకుముందు మామిడికాయ పచ్చడి. ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ కూడా లేదు కదా, దాదాపు 8-9 months నుంచి. ఇప్పుడైతే ఇంక అన్ని బయటే పెట్టేశాను అనమాట. ఒక రకంగా అయితే ఫ్రిడ్జ్ చాలా తక్కువ వాడితేనే మంచిది. మనం ఏంటంటే ఉన్నాయి కదా అని అన్ని అందులో పెట్టేస్తూ ఉంటాము. పిండిలు అవి కూడా కొంచెం ఎక్కువ వేసి అందులోనే పెట్టేసి 4-5 రోజులు అట్లా వేసుకుంటూ ఉంటాము. కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తినండి, ఫ్రిడ్జ్ లో వచ్చిన తర్వాతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా ఎక్కువైనాయి అని చెప్తా ఉన్నారనమాట. ఇంక మనం ఏంటంటే ఇంకా పని తొందరగా అయిపోతుందిలని ఒక్కొక్కసారి ఎక్కువ వేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, అందుకని ఎక్కువ వేసుకోకుండా 1 or 2 days కి అట్లా వేసుకునేటట్లు చూడండి. ఇంకా మా బాబు ఏంటంటే స్నానం చేయించాను, తర్వాత ఎందుకు అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. నేనైతే ఇంక ఈ రోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా వెజిటబుల్స్ తెచ్చారు కదా, గోంగూర తీసుకొస్తే గోంగూర చట్నీ అలాగే టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసామన్నమాట. ఇంకా గోంగూర మా అత్తయ్య తినకూడదు, ఇంకా ఆపరేషన్ చేయించుకుంది కదా తన కోసం అని చెప్పేసి ఇంకా టమాటా చిక్కుడుకాయ పులుసు కూర అయితే చేసాం. ఇంకా అందరికి ఉంటుంది 2 కూరలు లాగా అని చెప్పి, ఇంక ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందుకని 2 కూరలు అయితే కంపల్సరీ, ఒక్కొక్కసారి 3 కూడా అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక కర్రీతో అంటే సరిపోదు కదా. ఇంకా నేను బయటకు వెళ్తున్నానని చెప్పి మా బాబు నేను కూడా వస్తానంటే సరే నేను తీసుకెళ్ళాను. ఎప్పటి నుంచో మా పాపది పోస్ట్ ఆఫీస్ కడదామంటే హైదరాబాద్ లో ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గర లేదు, ఇంకా కుదరక అట్లాగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దగ్గర 10 months అవుతుంది అనమాట కట్టక. అందుకని ఈ రోజు అయితే ఇంకా వెళ్ళి కట్టేసి వచ్చాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళి కట్టేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పాప కోసం మా బావగారు వాళ్ళ అమ్మాయి వచ్చింది, తనకు బాగా ఇష్టం అనమాట మా అమ్మాయి అంటే. ఇంకా తనతో ఆడుకోవాలని వచ్చింది, కాకపోతే ఇంకా తను మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అందుకని తీసుకురండి పిన్ని అని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా మామయ్య ఏంటంటే మిర్చి ఆట దగ్గరికి వెళ్ళారనమాట, మిర్చి అమ్మటానికి అని చెప్పేసి. అయితే ఇంకా వచ్చేటప్పుడు స్నాక్స్ ఉంటాయిలే పిల్లలకు కూడా ఏమి లేవని చెప్పేసి అయితే చాలా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. మసాలా పకోడీ తీసుకొచ్చారు, అలాగే చెక్కలు, సజ్జ బూరెలు, అరిసెలు అయితే తీసుకొచ్చారు. ఈసారి సంక్రాంతికి మేము అరిసెలు అయితే చేసుకోలేదు కదా, అందుకని అరిసెలు అయితే తీసుకొచ్చారు. అరిసెలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. టేస్ట్ చూద్దాంలే నేనైతే కొంచెం తీసుకున్నాను. సజ్జ బూరెలు కూడా బాగుంటాయి అనమాట. మనం చేస్తే ఎందుకని ఎంత పొంగవు, మరి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో బాగా పొంగుతాయి అంత పెద్దగా చేస్తున్నా. కానీ మనం చేస్తే ఇంత మధ్యలో పిండి ఉండి కొంచెం మెత్తగా అట్లా అయితే ఉంటాయి అనమాట. అరిసెలు కూడా చాలా పెద్ద పెద్దవి చేశారు నువ్వుల వేసి, కాకపోతే అవన్నీ వేశారు కానీ ఎందుకని అంత టేస్ట్ అయితే రాలేదు, మనం ఇంట్లో చేసుకున్నట్టయితే లేవన్నమాట.
లోపల పిండి పిండిగా అట్లా అయితే ఉన్నాయి. నాకు వేడి వేడి అరిసెలు అయితేనే ఇష్టం అనమాట. నేను ఇంట్లో అరిసెలు చేసేటప్పుడు కూడా 4-5 అయితే తినేస్తాను అనమాట. తర్వాత ఇంకా తినను. ఇంకెప్పుడైనా తినాలనుకుంటే మాత్రం మళ్ళీ పెనం మీద కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకొని తింటాను. ఇలాగా నాకు తెలిసి ఎవరు చేయరేమో నేను తప్పితే. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అది చేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ అయితే పడుకున్నాం. పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాము. ఇంకా తను ఏంటంటే ఇంకా పిన్ని ఫోన్ చెయ్యి భానుకి రమ్మని చెప్పంటే ఇంకా ఫోన్ చేస్తే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వెళ్ళాడనమాట తీసుకురావడానికి. ఇంకా తను వచ్చిన దాకా వెయిట్ చేసి తననైతే తీసుకొని వెళ్ళిందనమాట ఆడుకోవటానికని. మా హస్బెండ్ ఏమో ఇంక ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేను కూడా అక్కడే కూర్చొని బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. మాట్లాడుతూ మడతేసుకోవచ్చులని ఇంక వీళ్ళిద్దరేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఇంకా టీ పెట్టుకొని అయితే తాగేసామనమాట. నైట్ ఇంకా డిన్నర్ లోకి వచ్చేసి ఇంకా అందరూ అన్నారు మా ఆడపడుచుకోవడంలో నేను కూడా చూస్తాను ఓట్స్ ఎట్లా ఉంటుందో ట్రై చేస్తాను కొంచెం తింటానని. సర్లేని కొంచెం ఎక్కువ అయితే చేశాను అనమాట. దానిమ్మకాయలు డ్రై నట్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసాను అనమాట 4గురికి అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం అదో రకంగా ఉంటుంది. అలవాటైన వాళ్ళకి ఏం అనిపించదులే కానీ కాకపోతే ట్రై చేస్తాను ఎప్పుడన్నా చేసుకుంటే ఉంటుందిలే అంటే ఇంకా చేసి పెట్టాను అనమాట. ఓకే పర్లేదు అంటే మేము తిన్నంత ఇష్టంగా అయితే తినలేదన్నమాట వాళ్ళు. అంటే ఫస్ట్ టైం కదా కొంచెం అలానే ఉంటుంది. ఇంకా మనం ఇట్లా కాకపోయినా కానీ ఓట్స్ ఉడకపెట్టి పెరుగు కలుపుకొని తాలింపులాగా అట్లా కూడా వేసుకోవచ్చు పాలతోనే కాకుండా. నేనేంటంటే పాలతో చేస్తానన్నమాట. కొంచెం బెల్లం పౌడర్ అట్లా వేసి బెల్లం పౌడర్ బదులు హనీ అయినా వేసుకోవచ్చు లేదా ఖర్జూర పొడి అట్లా అయినా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట బనానా అలాగే గ్రేప్స్ పొమగ్రానైట్ ఇవన్నీ ఉంటే ఇంకా అవన్నీ కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. గిన్నెలో 4 గిన్నెలు అయితే వేసేసాను అనమాట. అసలు గిన్నెలు అయితే చూడటానికి భలే కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎందుకంటే దానిమ్మ గింజలు బాగా రెడ్ కలర్ లో ఉన్నాయి కదా. తర్వాత డ్రై నట్స్ అవన్నీ కూడా వేసేసరికి బాగుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం తినే వాళ్ళు కొంచెం అంత ఎక్కువ తినలేరు అనమాట. ఇది అందులోనూ మనం అనుకుంటాం ఓట్స్ కొంచెమే సరిపోతుందని మనం ఇందులో ఇవన్నీ వేస్తాం కదా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే కొంచెం తిన్నాగానే కడుపు అయితే నిండుగా ఉంటుంది అనమాట. గుంటూరులో ఉన్నన్ని రోజులు మాక్సిమం ఈవినింగ్ ఇదే తిన్నాం అనమాట. రోజు మార్చి రోజు అట్లాగా. ఎందుకన్నా ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ఇంకేవో ఒక స్నాక్స్ తింటున్నాము. ఇంక ఈవినింగ్ ఏమో అంత ఆకలి ఉండట్లేదు. ఇదైతే తేలిగ్గా ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా రోజు మార్చి రోజు ఒక్కొక్కసారి అయితే రోజు కూడా ఓట్సే చేసేలా అన్నారనమాట. అందుకని చెప్పేసి మాక్సిమం సాయంత్రం పూట ఓట్స్ చేసాము. లేకపోతే ఇంకా జొన్న రొట్టెల ప్యాకెట్ ఉంటుంది కదా అది తెచ్చుకొని అయితే రొట్టెలు వేడి చేసుకున్నాము. మార్నింగ్ చేసిన కర్రీస్ ఉంటాయి కదా ఇంకా కర్రీస్ తో అయితే అట్లా తినేసాం అనమాట. ఇంకా నాకు కూడా ఓట్స్ చేస్తే ఏంటంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది అని నేను కూడా ఎక్కువ ఇది చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. చూడండి చూడటానికి భలే కలర్ఫుల్ గా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్